హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలో సత్య అనే నెగటివ్ క్యారెక్టర్లో అత్యద్భుతంగా రాణించిన నటుడు రాజీవ్ కనకాల. ఆ తర్వాత ఆది, నాగా, అడవి రాముడు, చంటిగాడు, సై, ఏ ఫిలిం బై అరవింద్, అతడు, అశోక్, అతిథి, జనతా గ్యారేజ్, సామజ వరగమన, వీరసింహారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 100 సినిమాల దాకా వివిధ రకాల క్యారెక్టర్స్ని పోషించి అశేష ప్రేక్షక అభిమానాన్ని పొందాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రాబోతున్న చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్లోనూ ఒక కీలక పాత్రని పోషించాడు. ఇక ప్రముఖ టెలివిజన్ ఛానల్ టీవీ షోలో ప్రసారమయ్యే సుమా అడ్డా అనే ఎంటర్టైన్మెంట్ షోకి రాజీవ్ కనకాల రావడం జరిగింది. ఈ నెల 31న దావత్ అనే టైటిల్తో ఒక సరికొత్త ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి రీసెంట్గా రిలీజ్ కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులైన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల విగ్రహాలని షోలో ఆవిష్కరించడం జరిగింది. దాంతో రాజీవ్ ఎమోషనల్కి గురయ్యి ఎక్కెక్కి ఏడవడం జరిగింది. తల్లిదండ్రులతో పాటు తోబుట్టిన చెల్లిని కూడా పోగొట్టుకున్నానని రాజీవ్ చెప్పడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గాను మారింది. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల నటుడిగా చాలా సినిమాల్లో వివిధ పాత్రల్ని పోషించి మంచి పేరు సంపాదించాడు. డిఫరెంట్ మాడ్యులేషన్కి పెట్టింది పేరైన ఆయన ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. నటన మీద మక్కువతో యాక్టింగ్ స్కూల్ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మందికి నటనలో ఓనమాలను నేర్పాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ స్కూల్కి చెందిన వ్యక్తే.